నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ రాష్ట్రంలో చలి పులి పంజా విసురుతోంది. అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కే పడిపోతున్నాయి. చలి తీవ్రంగా ఉండటంతో ఉదయం రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. మెజారిటీ జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్ రికార్డ్ అవుతోంది. ప్రజలు చలి తీవ్రతకు తాళలేకపోతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 25 జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో సాధారణం కంటే 5 డిగ్రీల టెంపరేచర్ తగ్గే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు 25 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 13 నుంచి 16 తేదీల మధ్య మరింత తీవ్రమైన చలిగాలులు వీస్తాయి. వీటి ప్రభావంతో ఉదయం సాయంత్రం వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు తప్పవని వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5% నుంచి 7% వరకు తగ్గుతాయని సూచించింది. ఇక హైదరాబాద్ తో సహా మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4% వరకు తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 6.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 6.3, సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో 6.4, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 6.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక వచ్చే 3 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 16వ తేదీ వరకు హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 9 నుంచి 12 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.